హాయ్ ఫ్రెండ్స్, పవన్ టెల్ట్యూట్స్ ఛానల్లోకి స్వాగతం. నేను పవన్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు కరూర్ వైశ్య బ్యాంక్ రిలీజ్ చేసిన పీఓ రిక్రూట్మెంట్ గురించి చెప్పబోతున్నాను. దీనికి ఏజ్ ఎలిజిబిలిటీ చాలా పాజిటివ్గా ఉంది. నిన్న ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లు 28 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ ఇచ్చారు. ఓకే, ఈ విషయాలు తెలుసుకునే ముందు మీకు నా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్లోకి రావాలనుకుంటే youtube.com/c/pavanteltudes అని టైప్ చేసి కింద సబ్స్క్రైబ్ అనే రెడ్ బటన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ అయిపోతారు. ఓకే, ఇక ఈ కరూర్ వైశ్య బ్యాంక్ రిక్రూట్మెంట్ గురించి చెప్పుకునే ముందు, ఈ రిక్రూట్మెంట్ ఏంటంటే ఫస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి టైప్ చేస్తే కరూర్ వైశ్య బ్యాంక్ అని చెప్పేసి మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సైట్ ఓపెన్ చేయండి. సైట్ ఓపెన్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఓకే, ఇక్కడ కెరీర్స్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేశారంటే డైరెక్ట్గా మీకు ఎలా అప్లై చేయాలి అండ్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి ఇక్కడ వరకు తీసుకెళ్తుంది. రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొబేషనరీ ఆఫీసర్స్. ఓకే, ఈ రిక్రూట్మెంట్ అనేది ఈ మంత్ 10th స్టార్ట్ అయింది. ఓకే, 19th అప్లై చేసుకోవడానికి లాస్ట్ అనమాట. ఓన్లీ చాలా తక్కువ రోజులు ఇచ్చారు అప్లై చేసుకోవడానికి. 10th నుంచి 19 వరకు అంటే చాలా తక్కువ టైము. ఓకే, ఈ టైంలో ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు మాత్రమే మిగిలిన ఇంటర్వ్యూకి కానీ ఆన్లైన్ టెస్ట్ కానీ అప్లికేషన్ ఆన్లైన్కి కానీ పాసిబుల్ అవుతారు. ఓకే, అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 19th. ఓకే, 10th స్టార్ట్ అయ్యి 19th ఎండ్ అవుతుంది. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకునేటప్పుడు మీకు దీనికి కూడా ఒక ఆన్లైన్ అప్లికేషన్ ఫీ ఒక 600 రూపీస్ ఉంటుంది. కేవలం ఆన్లైన్ ద్వారానే పే చేయాలి. అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఎగ్జామ్ అనేది నెక్స్ట్ మంతే ఉంటుంది, అంటే జూలైలోనే ఉంటుంది ఎగ్జామ్. ఓకే, ఈ ప్రోగ్రామ్ ఎలిజిబిలిటీ ఏంటి, దీనికి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూద్దాం. మే 31, 2017 లెక్కల ప్రకారం దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే 10+2+3 అంటే 10th ఇంటర్మీడియట్ డిగ్రీ +2 అంటే ఎంబీఏ కానీ ఎంఎస్సీ కానీ పీజీ ఎవరైనా చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అంటే 28 ఇయర్స్ వరకు ఇస్తున్నారు కాబట్టి పీజీ కూడా ఉండాలి. లేకపోతే 10+2+3+3 అయినా పర్లేదు, అంటే 10th ఇంటర్మీడియట్ డిగ్రీ ప్లస్ ఎంసీఏ ఎలా ఉన్నా పర్లేదు. వీటితో పాటు 10+2+4 అంటే డిగ్రీ 10th ఇంటర్మీడియట్ బీఈ ఆర్ బీటెక్ అగ్రికల్చర్ బీఎస్సీ ఇలా ఏదైనా ఇలా ఈ కోర్సెస్ కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. వీళ్ళు కూడా రెగ్యులర్గా చేసి ప్రతి దాంట్లో 10th నుంచి గ్రాడ్యుయేషన్ వరకు 60% అబవ్ అనేది మార్క్స్, అగ్రిగేట్ మార్క్స్ అనేది ఉండాలి తప్పనిసరిగా. ఓకే, లో చేసిన వాళ్ళు మాత్రం నాట్ ఎలిజిబుల్. ఓన్లీ రెగ్యులర్గా చేసిన వాళ్ళే దీనికి ఎలిజిబుల్. ఏజ్ మాత్రం 1/6/1989 నుంచి పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్, అంటే 28 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫైనల్ ఇయర్ చదివే వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసుకునే వాళ్ళు కూడా. అప్లికేషన్ ఫీ అనేది చెప్పాను కదా మీకు ఆల్రెడీ. అప్లికేషన్ ఫీ అనేది 600 రూపీస్ ఆన్లైన్లోనే పే చేయాలి. మీరు ఇక్కడ చెప్పాను కదా అప్లై ఆన్లైన్ చెప్పేసి, దీని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా అప్లై చేసుకునే టైంలోనే మీకు ఆన్లైన్ పేమెంట్ మోడ్ అనేది వస్తుంది. ఇక ఈ జాబ్ లొకేషన్ అనేది మీకు ఇండియాలో ఎక్కడైనా ఉంటుంది. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లు మీరు ప్రిఫర్డ్ లొకేషన్ ఇచ్చుకునే ఛాన్స్ అయితే ఉండదు. ఓకే, ఎక్కడైనా ఉంటుంది. అండ్ 1 year ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. మీకు శాలరీ ప్యాకేజ్ మాత్రం 5.5 lakh per annumతో స్టార్ట్ అవుతుంది. అంటే కంప్లీట్గా అది కూడా 5.5 lakh వరకు ఛాన్స్ ఉంటుంది. అంటే మీకు వచ్చే జాబ్ లొకేషన్ బట్టి వేరియేషన్స్ రావచ్చు శాలరీలో. ఓకే, అండ్ నెక్స్ట్ మీకు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా అప్లికేషన్ ఫిలప్ చేసి కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి ముందు ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది జూలైలో. ఓకే, ఆన్లైన్ టెస్ట్లో మీకు మొత్తం 200 మార్క్స్ ఉంటాయి. ఓకే, అవి విపులంగా పరిశీలిస్తే రీజనింగ్ 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్ ఉంటాయి. దీనికి 40 minutes టైమే ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్ ఉంటాయి, 30 minutes టైం ఉంటుంది. జనరల్ అవేర్నెస్ అంటే చాలా వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే అన్నీ ఉంటాయి జనరల్ అవేర్నెస్లో. దీనిలో మాత్రం ఎక్కువగా బ్యాంకింగ్ గురించే ఉంటుంది జనరల్ అవేర్నెస్. ఓకే, ఈ జనరల్ అవేర్నెస్ టాపిక్ 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్ ఉంటాయి. ఇది జస్ట్ 20 minutes ఉంటుంది. కంప్యూటర్ నాలెడ్జ్ 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్ ఉంటాయి. కేవలం 10 minutes మాత్రమే టైం ఉంటుంది. యాప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్ ఉంటాయి, 40 minutes టైం ఉంటుంది. టోటల్గా చూసుకుంటే
200 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్కి 140 మినిట్స్ అంటే 2 గంటల 20 నిమిషాలు. ఈ 200 క్వశ్చన్స్కి ప్రతి క్వశ్చన్కి మీకు 5 ఆప్షన్స్ వస్తాయి. వాటిలో ఫస్ట్ అండ్ బెస్ట్, వాటిలో బెస్ట్ ఆప్షన్ అనేది మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, 200 క్వశ్చన్స్కి పెట్టేయచ్చు అనుకోవడం మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే దీంట్లో నెగిటివ్ మార్క్ కూడా ఉంది. నెగిటివ్ మార్క్ అంటే మీరు తప్పు పెట్టే ప్రతి ఆన్సర్కి 0.25 మార్క్ కట్ అవుతుంది. అంటే తప్పు పెట్టే ప్రతి క్వశ్చన్కి ప్రతి ఆన్సర్కి మీకు 0.5 మార్క్ అనేది కట్ అయిపోయి వస్తుంది. కాబట్టి చాలా కష్టం, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఇంకా ఈ అప్లికేషన్ ఫిలప్ చేసి ఆన్లైన్ ద్వారా ఫిలప్ చేసుకున్న వాళ్ళు ఆన్లైన్ ఎగ్జామ్లో ఎవరైతే పర్ఫార్మెన్స్ హై పిచ్లో ఇస్తారో వాళ్ళు పర్సనల్ ఇంటర్వ్యూకి పిలువబడతారు. అది కూడా ఏంటంటే ఈమెయిల్ ద్వారానే. మీకు యాక్టివ్గా ఈమెయిల్ ఐడి ఒకటి ఇక్కడ మీరు అప్లై ఆన్లైన్ అనే దానికి అక్కడే ఉంటుంది. మీ ఈమెయిల్ ఐడి, యాక్టివ్ ఈమెయిల్ ఐడి అక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, అండ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్లో హై స్కోర్ చేసి ప్లస్ ఇంటర్వ్యూలో హై స్కోర్ చేసి మళ్ళీ అక్కడ షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళు మాత్రమే బ్యాంక్ అనేది సెలెక్ట్ చేస్తుంది. ఓకే, ఇంకా సెలెక్ట్ అయిన తర్వాత మీకు 1 year పాటు ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది బ్యాంకులో. ప్రొబేషనరీ పీరియడ్ అంటే 12 నెలల పాటు మీరు ప్రొబేషనరీ పీరియడ్లోనే ఉండాలి. ఆ 12 నెలల్లో ఫస్ట్ 6 months మాత్రం మీకు ఇక్కడ చూడండి, ఫర్ ద 6 months ఆఫ్ ప్రొబేషనరీ పీరియడ్ బేసిక్ పే ఫస్ట్ 6 months మాత్రం 23,700 రూపీస్ ప్లస్ కొన్ని అలవెన్సెస్ అనేది వస్తాయి. ఓకే, 6 నెలల పాటు, మొదటి 6 నెలల పాటు. తర్వాత 7వ నెల నుంచి బేసిక్ శాలరీ 23,700 ప్లస్ డియర్నెస్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్ ఇవన్నీ కలుపుకొని మీకు ఇచ్చే జాబ్ లొకేషన్ని బట్టి మీకు 5.5 lakhs per annum వరకు మీకు శాలరీ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, జాయిన్ అయిన తర్వాత మీరు 3 years సర్వీస్ బాండ్ మీద సిగ్నేచర్ చేయాలి. అంటే ఈ బ్యాంకులోనే నేను 3 years పాటు వర్క్ చేస్తాను తప్పకుండా అని వాళ్ళకి బాండ్ అనేది ఇవ్వాలి. అంటే స్టాంప్ పేపర్, నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ మీద. దానితో పాటు 50,000 రూపాయలు, ఇక్కడ చూడండి, 50,000 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. ఈ 2 చేస్తేనే దీనిలోకి ఇన్వాల్వ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది ఈ జాబ్లోకి. ఇన్ కేస్ మీరు ఆ 3 years లోపు బాండ్ బ్రేక్ చేస్తే, అగ్రిమెంట్ బ్రేక్ చేస్తే మీకు ఆ 50,000 ఇక్కడ చూడండి. ఇన్ కేస్ ది క్యాండిడేట్ లీవ్స్ ది బ్యాంక్ బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ 3 years, ది ఎస్ఎస్టీ సెక్యూరిటీ డిపాజిట్ అనమాట, స్టాఫ్ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ విల్ బీ ఫోర్ఫైటెడ్. అంటే పోగొట్టుకోవాల్సి వస్తుంది, వదులుకోవాల్సి వస్తుంది ఆ 50,000 రూపాయలు. ఓకే, కాబట్టి జాగ్రత్తగా, చూడటానికి బాగానే ఏజ్ ఎలిజిబిలిటీ కొంచెం బాగానే ఇచ్చాడని అనిపించినా అన్నీ చాలా పక్కాగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉన్నాయి. జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, ప్రొబేషనరీ పీరియడ్ 1 year అని చెప్పాను కదా. సో ఆ ప్రొబేషనరీ ఆఫీసర్, డిప్యూటీ మేనేజర్ లేకపోతే అసిస్టెంట్ మేనేజర్ ఇవన్నీ ఒకే స్థాయి ఉద్యోగాలు, మొత్తం ఒకటే అనుకోవచ్చు. వీటికి 5 lakh అబోవ్, 5 lakh per annum శాలరీ అనేది అబోవ్ ఉండటం పెద్ద పంచం లేదు, కామన్. ఓకే, ఇంకా ఎక్కువ రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఈ బ్యాంకుకి మాత్రం 5.5 lakhs అనేది వస్తుంది. ఓకే, ఇంకా అప్లై చేయడానికి చెప్పా కదా, kvb.co.in గూగుల్లోనే వస్తుంది. ఇక్కడ మీకు అప్లై ఆన్లైన్ అని దీని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో అంటే 1989 June 1 నుంచి పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక అటెంప్ట్ అయితే చేయండి. మహా అయితే మీరు కోల్పోయేది జస్ట్ అప్లికేషన్ ఫీ పోతుంది అంతే. ఓకే, ఇన్ కేస్ మీ టైం బాగుండి వస్తే మాత్రం మంచి ఉద్యోగం, భయంకరమైన ఉద్యోగం మీ చేతిలో ఉంటుంది. ఓకే, అటెంప్ట్ చేయకుండా నాకు రాదేమో మాత్రం అనుకోవద్దు. ఎలిజిబిలిటీ లేని వాళ్ళు ఎంతోమంది బాధపడుతున్నారు. ఉండి అవకాశాన్ని కోల్పోవద్దు. తర్వాత మళ్ళీ ఎందుకు అప్లై చేయలేకపోయామో అనుకోవద్దు. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు ఆన్లైన్ ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ వీటికి సంబంధించి ఎగ్జామ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. మన ఏపీ తెలంగాణలో మొత్తం 5 ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, తిరుపతి, వైజాగ్ ఇవిలా ఉన్నాయి. చూడండి, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, వైజాగ్, తిరుపతి. కర్ణాటకలో 2, తమిళనాడులో దాదాపు 12 లొకేషన్స్ ఇచ్చారు. ఈ 3 స్టేట్సే ఇచ్చారు మొత్తానికి. ఓకే, ఇంకా ఈ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చదువుకోండి అవుతుంది. కాబట్టి మీకు ఇచ్చే టైం 140 minutes కూడా సరిపోదు నాకు తెలిసి. ఓకే, బాగా హెవీగా బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, బాగా ఇంటర్వ్యూస్కి
ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేవాళ్ళు, ఇంటర్వ్యూస్ మీద బాగా అవగాహన ఉన్నవాళ్ళు, ఇంటర్వ్యూస్ బాగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఈ పొజిషన్కి కొంచెం పాజిటివ్గా రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంది. అందరికీ కాదు, కొందరికి. ఓకే, ఆప్షన్స్ ఇవ్వడానికి మాత్రం ప్రతి క్వశ్చన్కి 5 ఆప్షన్స్ ఇస్తాడు, కానీ మనం చూస్తే అన్నీ కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. ఓకే, కాబట్టి జాగ్రత్తగా ఎంచుకోండి. జాబ్ లొకేషన్ మాత్రం ఎక్కడైనా రావడానికి ఛాన్స్ ఉంది ఈ జాబ్ వచ్చిన తర్వాత. అంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్లు మీరు ప్రిఫర్డ్ లొకేషన్ ఇవ్వడమో, లేకపోతే మీ హోమ్ లొకేషన్ మీ సొంత హోమ్ డిస్ట్రిక్ట్లో రావడమో ఛాన్స్ అయితే చాలా తక్కువ. ఎక్కడైనా రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇమీడియట్గా ఈ వీడియో చూసిన వాళ్ళు ఇమీడియట్గా ఎలిజిబిలిటీ ఉంటే దయచేసి తప్పకుండా అప్లై చేసుకోండి. మంచి జాబ్ కాబట్టి. జాబ్ వచ్చిందా రాదా అనేది తర్వాత సంగతి, ముందు అప్లై చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ మీద ప్రెస్ చేసి ఈ వీడియోని ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.